అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం నిన్న అంగరంగ వైభవంగా వరంగల్లో జరగడం జరిగింది. ఇక ఆ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసుకున్నటువంటి పార్టీ మీటింగ్ అంటారు కదా, ఆవిర్భావ దినోత్సవ సభ, ఆ సభలకి కేసీఆర్ గారు రావడం కూడా జరిగింది. 2023 సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు దాదాపు ఆల్మోస్ట్ గత ఏడాదిన్నర కాలంగా ఆయన ఫామ్ హౌస్కే పరిమితమైనటువంటి పరిస్థితి. ఇంకా ఓపెన్గా చెప్పాలంటే ఈ అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరు కాలేనటువంటి పరిస్థితి అన్నమాట. దానికి రీజన్స్ ఎన్నైనా ఉండొచ్చు కాకపోతే తాను ఒక శాసనసభ్యుడు, మాజీ ముఖ్యమంత్రి, దాదాపు 9.5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చేశారు. ఆయన తెలంగాణ సమాజానికి ఆయన సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి వ్యక్తి. ఎందుకంటే 9.5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఎన్నో పాలసీస్ చేసి ఉంటారు, ఎన్నో నిర్ణయాలు తీసుకుని ఉంటారు. సో వేరే గవర్నమెంట్ వచ్చినప్పుడు గత పాలనలో ఏమేం జరిగినాయి తప్పులు అనేటువంటివి వాళ్ళు అసెంబ్లీ సాక్షిగా ప్రస్తావించినప్పుడు వాటికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత 9.5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తికి ఉంటుంది. కానీ కేసీఆర్ గారు ఆ బాధ్యత నుంచి తప్పించుకోవడానికి అసెంబ్లీని బాయ్కాట్ చేయడం జరిగింది. దానికి ఆయన రీజన్స్ ఏవైనా ఉండొచ్చు, కానీ ప్రజలకైతే పెద్ద రీజన్స్ ఏమీ కనిపించట్లేదు. కేసీఆర్ గారు అసెంబ్లీని బాయ్కాట్ చేయడానికి తగిన రీజన్ ఏముంటుంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లాగా రేవంత్ రెడ్డి గారు ఏమైనా పర్సనల్ అటాకింగ్ చేయిస్తూ ఉన్నారా తన సభ్యులతో? లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా తూలనాడారో అసెంబ్లీలో మనందరం చూసామన్నమాట. అలా వ్యక్తిత్వ హననాలకు, లేదంటే కుటుంబ సభ్యులను కించపరచడాలు, అవమానించడాలు లాంటివి తెలంగాణలో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమైనా చేస్తూ ఉందా? సో ఒకవేళ అటువంటివి ఏదైనా జరిగితే మీరు ఆ అసెంబ్లీని బాయ్కాట్ చేసినా, లేదంటే కనుక అవాయిడ్ చేసినా కూడా దానికి ఒక అర్థం ఉంది. కానీ ఏ రీజన్ లేకుండా, ఏ కారణం లేకుండా మీరు ఈ అసెంబ్లీ సమావేశాలను బాయ్కాట్ చేయడం అనేది జనాలకు రుచించలేదు. ఇక దాదాపు ఆల్మోస్ట్ తన ఫామ్ హౌస్కే పరిమితమైనటువంటి చంద్రశేఖరరావు గారు తమ పార్టీ 25వ ఆవిర్భావ దినోత్సవ సభకు ఫైనల్గా అయితే రావడం జరిగిందనమాట. వచ్చిన తర్వాత సుమారు దాదాపు 1.5 గంటల పాటు ఆయన స్టైల్లో స్పీచ్ ఇవ్వడం జరిగింది. ఆ స్పీచ్ దాదాపు గంటన్నర ఉంటుంది. ఆ గంటన్నరలో కూడా సేమ్ ఎక్కడ కూడా మార్పు లేదనమాట. అదే అహంకారపూరితమైనటువంటి ధోరణితో, అదే ఆకట్టుకునేటటువంటి ప్రసంగాలు అవి. సో బేసిక్గా ఆయనలో ఉన్నటువంటి ఒక మంచి క్వాలిటీ ఏంటంటే తను మాట్లాడేది ప్రజలు ఆకర్షించే విధంగా మాట్లాడతాడనమాట. ప్రజల్ని ఆకర్షిస్తాయి ఆయన మాటలు, ఆ విధంగా ఆయన మాట్లాడతాడు. సో రకరకాల అంశాల మీద ఆయన మాట్లాడడం జరిగింది. తాను ముఖ్యమంత్రిగా ఉండగా తెలంగాణ రాష్ట్రం యొక్క ఘనకీర్తి, ఆ ఆరా అనేది పైకి వెళ్ళింది. తాను అధికారం నుంచి కోల్పోయిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ యొక్క అస్తిత్వం అనేది మరుగున పడేటటువంటి పరిస్థితి అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు. ఈ గంటన్నర స్పీచ్లో కూడా ఎక్కడా ముఖ్యమంత్రి పేరుని ఆయన ప్రస్తావించలేదు. బహుశా దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ స్థాయికి సరితూగనటువంటి వ్యక్తి అని కేసీఆర్ భావిస్తూ ఉన్నాడేమో, మరైతే మనకు తెలియదు. కానీ సో ఎక్కడ కూడా ముఖ్యమంత్రి పేరు అనేది ప్రస్తావించలేదు. తన పార్టీ కార్యకర్తలను ఉల్లాసపరచడం కోసం, ఉత్తేజపరచడం కోసం మాట్లాడడం జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, కేసీఆర్ గారు రాజకీయ జీవితం అనేది ఒకసారి మనం చూస్తే కనుక తొలి నుంచి మొదలుపెట్టి నేటి వరకు, నిన్నటి వరకు ఒక ప్లాట్ఫామ్ మీదనే నడుస్తూ ఉంటుంది. ఆ ప్లాట్ఫామ్ ఏంటి అంటే ప్రాంతీయ విద్వేషాలు, ప్రాంతీయ విభేదాలు, వీటి మీదనే ఆయన యొక్క రాజకీయం అనేది నడుస్తూనే వస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించినటువంటి కేసీఆర్ కాంగ్రెస్లో తనకు అంతగా పేరు రావట్లేదని, ఆయన్ని గుర్తించట్లేదు అని చెప్పేసి తన అభిమాన నటుడు ఎన్టీ రామారావు గారు ఏర్పాటు చేసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీలో పునర్రాజకీయ ప్రవేశం అనేది చేయడం జరిగింది. ఇక ఎన్టీఆర్ గారి ప్రోత్సాహంతో
శాసనసభకు ఎన్నికైనటువంటి ఈ కేసీఆర్ గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీలో ఎన్నో రకాల పదవుల్ని ఆయన అనుభవించడం జరిగింది. డిప్యూటీ స్పీకర్గా కూడా పనిచేశారు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా కూడా పనిచేశారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే ఆయన ముఖ్యమంత్రిగా ఉండంగానే ఈయన మంత్రిగా చేశాడనమాట. ఇక 1999 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మళ్ళీ గెలిచిన తర్వాత చంద్రశేఖరరావు గారికి మంత్రి పదవి ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు అనేటటువంటి కారణంతో అలిగినటువంటి కేసీఆర్ గారు ఆ పార్టీకి రాజీనామా చేసి, ఆ ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేసి ఆయన తెలుగుదేశం పార్టీని వదిలి బయటికి వచ్చి తెలంగాణ రాష్ట్ర సమితి అని పార్టీ పెట్టుకోవడం జరిగింది, వేరు కుంపటి పెట్టుకోవడం జరిగింది. ఇక ఆనాటి నుంచి ఈనాటి వరకు చంద్రబాబు నాయుడును తిట్టడమే ఆయన ప్రధాన ఎజెండా. చంద్రబాబుని తిట్టాలి, తెలుగుదేశం పార్టీని తిట్టాలి, ఆంధ్రప్రదేశ్ని తిట్టాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని తిట్టాలి, వాళ్ళ జీవన శైలిని తిట్టాలి, వాళ్ళ తిండిని తిట్టాలి, వాళ్ళ బ్రతుకుని తిట్టాలి. దీన్ని తిట్టుకుంటూనే ఉండాలి. కేసీఆర్కి తెలిసిందల్లా ఏంటంటే అధికారంలో ఉన్నన్ని రోజులు తెలుగుదేశాన్ని తిట్టాలి, తెలుగుదేశం పార్టీని నాయకుల్ని తిట్టాలి, మళ్ళా తెలుగుదేశం పార్టీ నాయకులనే తెచ్చుకొని తన పార్టీలో పెట్టుకొని పదవులు ఇచ్చుకోవాలి. తెలుగుదేశం పార్టీ ఓటర్లు లేకపోతే ఈయన గారికి ఓటు బ్యాంకు లేదు, తెలుగుదేశం పార్టీ సపోర్టర్లు లేకపోతే ఈయన గారికి అధికారం లేదు, తెలుగుదేశం పార్టీ నాయకులు లేకపోతే ఈయన గారి పార్టీ నుంచి పోటీ చేసేదానికి అభ్యర్థులే లేరు. కానీ తెలుగుదేశం పార్టీని తిట్టాలి, తెలుగుదేశం పార్టీ నాయకుడిని తిట్టాలి, చంద్రబాబు నాయుడిని తిట్టాలి, ఆంధ్రప్రదేశ్ని తిట్టాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజలన్నీ వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ బ్రతుకుని, వాళ్ళ జీవన శైలిని కూడా తిట్టుకుంటూ ఉండాలి. ఇది రాజకీయం కేసీఆర్ గారిది. నిన్న కూడా తన పార్టీ ఆవిర్భావ సభలో ఈయన గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండంగా తెలంగాణ అనే పదాన్ని బ్యాన్ చేశాడు అసెంబ్లీలో పలకకుండా అని చెప్పేసి అవాకులు చవాకులు పేలుతూ లేనటువంటి ఒక కొత్త రూమర్ని పుట్టించి దాన్ని విరివిగా ప్రచారం చేసేటట్లు ఊసిగొల్పాడనమాట. ఇక్కడ ఆయన మాట్లాడిన తర్వాత ప్రజలు ముక్తకంఠంతో అడుగుతూ ఉంది ఏంటంటే, అప్పుడెప్పుడో 25 ఏళ్ల క్రితం చంద్రబాబు నాయుడు తెలంగాణ అనే పదాన్ని అసెంబ్లీలో ఉచ్చరించరాదు అని చెప్పేసి బ్యాన్ చేశాడని నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. మరి నువ్వు తెలంగాణ అస్తిత్వం కోసం, లేదంటే తెలంగాణ ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టి కొత్త పార్టీ పెట్టుకున్నాను, తెలంగాణ సాధన సమితి ఇది అని చెప్పేసి మాట్లాడావు కదా, మరి నీ పార్టీలో నుంచి తెలంగాణ పదాన్ని ఎందుకు లాగేసావు అని చెప్పేసి ఈరోజు అడుగుతూ ఉన్నారు సోషల్ మీడియా వేదికగా ఈ భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకులను, కార్యకర్తలను. ఆయన ఆంధ్రవాడే, కాకపోతే తెలంగాణ ప్రాంతాన్ని ఆయన వేరుగా ఎప్పుడూ చూడలేదు. ఆంధ్ర ప్రాంతాన్ని ఏ విధంగా చూశాడో తెలంగాణ ప్రాంతానికి కూడా అదే విధంగా చూశాడు. ఇన్ఫ్యాక్ట్ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాతనే తెలంగాణకు కొత్త ఊపిరులు వచ్చాయి, కొత్త స్వేచ్ఛ వచ్చింది. ఎందుకంటే అప్పటిదాకా దొరల గడిల్లో మగ్గిపోతూ ఉన్నటువంటి బడుగు బలహీనులకు స్వేచ్ఛను అందించింది ఈ తెలుగుదేశం పార్టీనే కదా. ఈ కర్ణాలు, మున్సిపులు ఆంధ్ర ప్రాంతంలో ఏ విధంగా అయితే విచ్చలవిడిగా దోపిడీలకు పాల్పడుతూ ఉన్నారో అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో పటేళ్ళు, పట్వారీలు దోపిడీలకు పాల్పడుతూ ఉన్నారని చెప్పేసి, పేద ప్రజల యొక్క ఆస్తుల్ని గుంజేసుకుంటా ఉన్నారని చెప్పేసి ఆ వ్యవస్థను రద్దు చేసినటువంటి నాయకుడు ఎవరు? శ్రీ ఎన్టీ రామారావు గారు. ఆయన పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి తెలుగుదేశం పార్టీ వల్ల తెలంగాణకు ఏం నష్టం వచ్చిందో కేసీఆర్ గారే చెప్పాలి. ఇదే చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాల పాటు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి. మరి తెలంగాణ రాష్ట్రానికి ఆయన ఏం తక్కువ చేశారు? తెలుగుదేశం పార్టీ హయాంలో తెలంగాణ రాష్ట్రానికి ఏమేమి వచ్చాయి అనేది మర్చిపోతానని చెప్పేసి నేను రాసుకొని కూడా వచ్చాను. మీరు చూసుకుంటే కనుక యూనివర్సిటీస్ విషయానికి వస్తే మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే వచ్చింది. అంతేకాకుండా ఈశ్వరీయ బ్రహ్మకుమారీస్ విశ్వవిద్యాలయం కూడా తెలుగుదేశం పార్టీ హయాంలోనే హైదరాబాద్కి వచ్చింది. ఇక IIIT హైదరాబాద్కి వచ్చింది తెలుగుదేశం పార్టీ హయాంలోనే. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ తెచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలోనే. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ ఇది కూడా తెలుగుదేశం పార్టీ హయాంలోనే వచ్చింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఈ సంస్థను కూడా
తెలుగుదేశం పార్టీ హయాంలోనే హైదరాబాద్కి తీసుకొచ్చి ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, విప్రో, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ఇన్ఫోటెక్, కాన్బే వంటి ఎన్నో సాఫ్ట్వేర్ సంస్థల్ని హైదరాబాద్కు తీసుకొనిచ్చి ఇక్కడ సైబరాబాద్ని నిర్మాణం చేసి అక్కడ ఐటీ హబ్లను ఏర్పాటు చేసి తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి యువత ఈ సాఫ్ట్వేర్ రంగంలో ముందుకు వెళ్తూ ఉన్నారు. పక్క రాష్ట్రాలకు ముంబైకో, బెంగళూరుకో, చెన్నైకో, కోల్కతాకో, ఈ ఢిల్లీకో వెళ్ళాల్సినటువంటి అవసరం లేకుండా మన హైదరాబాద్లోనే ఉండి చక్కగా పనిచేసుకునేటటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేసింది ఎవరు? తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారు. ఇక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ని ఏర్పాటు చేసింది ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారే. ఐసిఐసిఐ నాలెడ్జ్ పార్క్ కావచ్చు, రహేజా మైండ్ స్పేస్ కావచ్చు, మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ కావచ్చు, నల్సార్ యూనివర్సిటీ కావచ్చు, గాంధీ హాస్పిటల్ని ఆధునీకరించడం కావచ్చు, చర్లపల్లి జైలును కట్టింది కూడా ఇదే నారా చంద్రబాబు నాయుడు గారు. మలేషియా టౌన్షిప్లు, సింగపూర్ టౌన్షిప్లు, పోచారం ఐటీ జోన్ కావచ్చు, కృష్ణా నీటి పథకం కావచ్చు, ఈ సేవా కేంద్రాలు కావచ్చు, ఇలా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. దాదాపు హైదరాబాద్ సిటీలో 19 ఫ్లైఓవర్లను నిర్మించింది ఇదే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, ఇదే నారా చంద్రబాబు నాయుడు గారే. మరి తెలంగాణ రాష్ట్రానికి ఏం నష్టం జరిగిపోయింది తెలుగుదేశం పార్టీ వల్ల, నారా చంద్రబాబు నాయుడు వల్ల? ఎందుకు అంత బాధ, ఎందుకు అంత విద్వేషం తెలుగుదేశం పార్టీ పట్ల కావచ్చు, నారా చంద్రబాబు నాయుడు మీద కావచ్చు? ఎందుకు అంటే ఒకటే కారణం, నారా చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తిని గనక ప్రజల్లో చెడ్డవాడు అనేటటువంటి ముద్ర వెయ్యకపోతే తాను ఏనాడైనా సరే మళ్ళీ పుంజుకొని తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ అనబడేటటువంటి ఈ బీఆర్ఎస్ పార్టీని తొక్కి మళ్ళీ తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొని వచ్చేటటువంటి బ్రెయిన్ కావచ్చు, సత్తా కావచ్చు నారా చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఎందుకంటే రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ పట్ల తెలంగాణ ప్రజల్లో ఇప్పటికీ అచంచలమైనటువంటి ప్రేమాభిమానాలు ఉన్నాయి. ఎందుకంటే కేసీఆర్కి కృతజ్ఞత లేకపోవచ్చేమో కానీ తెలంగాణ ప్రజలకు మాత్రం ఖచ్చితంగా కృతజ్ఞత ఉంది. ఎందుకంటే ప్రజలకు తెలుసు ఏ రాజకీయ పార్టీ తమకు ఏం చేసింది అని. ప్రజలకు తెలుసు ఎవరి వల్ల మనము స్వేచ్ఛగా బ్రతుకుతూ ఉన్నాము అని. ప్రజలకు తెలుసు ఏ ప్రభుత్వంలో మనం అభివృద్ధిలోకి వచ్చాము అని చెప్పేసి. సో ఆ కృతజ్ఞత తెలంగాణ ప్రజలకు ఉంది. కానీ కేవలం ఒక్క మంత్రి పదవి ఇవ్వలేదనేటటువంటి సాకుతో బయటికి వచ్చి గత 25 సంవత్సరాల నుంచి నారా చంద్రబాబు నాయుడు మీద, తెలుగుదేశం పార్టీ మీద, ఆంధ్ర ప్రజల మీద, ఆంధ్ర ఇన్వెస్టర్ల మీద నిత్యం ఏడుస్తూనే ఉన్నాడు. ఓ రకంగా కేసీఆర్కి ఇది కడుపు మంట కాదు, భయం. నారా చంద్రబాబు నాయుడు అంటే భయం. ఎందుకంటే ఎక్కడ నారా చంద్రబాబు నాయుడు మళ్ళీ తెలంగాణలో పార్టీని యాక్టివ్ చేస్తాడో, ఎక్కడ నా పార్టీలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులంతా మళ్ళీ తిరిగి తెలుగుదేశం పార్టీకి వెళ్ళిపోతారో, ఎక్కడ నారా చంద్రబాబు నాయుడు మీద ఉన్నటువంటి ప్రేమ, అభిమానం, నమ్మకంతో ప్రజలు మళ్ళీ తెలుగుదేశం పార్టీని ఆదరిస్తారో, ఎక్కడ నా పార్టీకి ఉనికి లేకుండా పోతుందో, ఇదే భయం. మొదటి నుంచి ఇదే భయం. ఈ భయం వల్లనే సగం సిక్కి శల్యమైపోతూ ఉన్నాడు కాకా కేసీఆర్. సో దాదాపు 2014 నుంచి ఇప్పటిదాకా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఆల్మోస్ట్ సైలెంట్గా ఉండేటటువంటి పరిస్థితి. 2014లో వాళ్ళ స్థాయికి మించి సీట్లు తెచ్చుకోవడం జరిగింది. ఇక 2018లో ఏదైతే ఈ కేసీఆర్ అన్యాయంగా, దుర్మార్గంగా ఈ టీడీఎల్పీని బలవంతంగా విలీనం చేసుకోవడం ఉందో, దాని తర్వాత కొంచెం ఆ పార్టీ తెలంగాణలో సైలెంట్ అయినటువంటి పరిస్థితి. పెద్దగా కార్యక్రమాలు ఏమీ చేస్తూ ఉన్నట్లు లేదు. సరే వాళ్ళు చెయ్యట్లేదు కదా అని చెప్పేసి మనం వదిలిపెడితే వాళ్ళు సాప కింద నీరులాగా మళ్ళీ ఎక్కడ ప్రజల్లో మంచి పేర్లు తెచ్చుకొని ప్రజల్లో వాళ్ళ అభిమానాన్ని ఇంకా ఎక్కువ పెంచుకుంటూ ఎక్కడ కంట్లో నలుసు మాదిరిగా తయారైపోతారో అని చెప్పేసి భయం. ఆ భయం వల్లనే సమయం లేకుండా, సందర్భం లేకుండా అటు కేటీఆర్ కావచ్చు, ఇటు కవిత కావచ్చు, ఇటు హరీష్ రావు కావచ్చు, ఇక కేసీఆర్ కావచ్చు,
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి చిన్న చితక నాయకుల దగ్గర నుంచి సోషల్ మీడియా యాక్టివిస్టుల వరకు ప్రతి ఒక్కరూ వాళ్ళకు ఉన్నటువంటి ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ అయితే దాన్ని పక్కన పెట్టి నిత్యం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద, నిత్యం తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, నిత్యం నారా చంద్రబాబు నాయుడు మీద, నిత్యం ఆంధ్ర ప్రజల మీద ఆడిపోసుకొని ఏడుపులు ఏడుస్తూ ఉన్నారన్నమాట. అంత భయపడాల్సిన అవసరం లేదబ్బా. మీరు ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్ర సమితిలో నుంచి తెలంగాణ అనే పదాన్ని తీసేసి భారత్ అనే దాన్ని తీసుకొని వచ్చి తగిలిచ్చారో, ఇప్పుడు మీది నేషనల్ పార్టీ అయిపోయింది. నేషనల్ పార్టీ అయినప్పుడు తెలంగాణకి మీరు పరిమితమైపోతారా? మహారాష్ట్రలో మీటింగులు పెట్టారు, పంజాబ్లో మీటింగులు పెట్టారు, ఛత్తీస్గఢ్లో మీటింగులు పెట్టారు, రాజస్థాన్లో మీటింగులు పెట్టారు. తెలంగాణ ప్రజలు కష్టపడి చెమటొచ్చి సంపాదించుకొని ప్రభుత్వానికి ట్యాక్సులు కడితే ఆ ట్యాక్సుల డబ్బులన్నీ తీసుకొని పోయి పక్క రాష్ట్రాలలో ఎక్కడెక్కడో పంచేసి వచ్చారు. మీరు ఆంధ్రప్రదేశ్లో కూడా మీ శాఖను ఓపెన్ చేశారు, బ్రాంచ్ను. మీరు మాత్రం దేశమంతా విస్తరించాలని చెప్పేసి ఆయా రాష్ట్రాలలో మీ బ్రాంచ్ ఆఫీసులు ఓపెన్ చేయొచ్చు. సాటి తెలుగుడు మాత్రం తెలంగాణలో రాజకీయం చేయకూడదు, తప్పు, అది పాపం, నేరం. మీరు మాత్రం ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి బ్రాంచ్ ఆఫీస్ ఓపెన్ చేసుకోవచ్చు, నాయకులను ఏర్పాటు చేసుకోవచ్చు, కుల రాజకీయాలు చేయొచ్చు. అక్కడ ఎలక్షన్ల టైం వస్తే మీ తలసాని శ్రీనివాస్ యాదవ్ను ఆంధ్రాకు పంపించవచ్చు. అక్కడ యాదవ సమాజాన్ని మొత్తాన్ని రెచ్చగొట్టి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు వేయించడానికి మీ వంతు సహకారాలు మీరు చేయొచ్చు. ఆంధ్రప్రదేశ్లో కూడా రాజకీయాలు చేయాలని మీరు అనుకోవచ్చు, తప్పులేదు. మీరు చేస్తే ఏమో రాజకీయం. కానీ ఒక సాటి తెలుగోడు అప్పటికే 9 సంవత్సరాల పాటు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి మాత్రం తెలంగాణలో రాజకీయం చేయాలనుకుంటే పాపం, నేరం. నీ కాంట్రిబ్యూషన్ ఏముంది ఆంధ్రప్రదేశ్కి? ఏమీ లేదు. కానీ చంద్రబాబు నాయుడు కాంట్రిబ్యూషన్ ఉంది తెలంగాణకు. ఆయన రాజకీయం చేస్తే తప్పు, నువ్వు చేస్తే మాత్రం న్యాయమా? సో కేసీఆర్ గారు, మీరేం భయపడాల్సినటువంటి అవసరం లేదు. మీరు వచ్చినటువంటి స్కూల్ ఏదైతే ఉందో అది తెలుగుదేశం పార్టీ స్కూల్. ఆ స్కూల్లో మొదట నేర్పేది దమ్ముతో నిలబడడం, ధైర్యంతో రాజకీయం చేయడం. ఓకేనా? సో మీరు ఆ స్కూల్ నుంచి వచ్చారు. మీరు ఇంత భయపడాల్సినటువంటి అవసరం లేదు, మీకు ఇంత పిరికితనం కూడా అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ ఒకవేళ తెలంగాణలో పుంజుకుంటే నాకు మనుగడ ఉండదేమో అనేటటువంటి భయం కనుక మీలో ఉంటే కనుక మీ పార్టీలో నుంచి మొదట భారత్ అనేది దాన్ని తీసేసి తెలంగాణ అని మళ్ళీ తగిలించండి. తగిలించిన తర్వాత మీది కూడా ఒక రీజనల్ పార్టీ అయిపోతుంది. సో మీరు తెలంగాణలో రాజకీయం చేసుకోవచ్చు. అప్పుడు ధైర్యంగా తెలుగుదేశం పార్టీకి చెప్పచ్చు, మీరు మీ రాష్ట్రంలోనే చేసుకోండి రాజకీయాలు, మా రాష్ట్రంలోకి రావద్దు అని. లేదు, కాదు, కూడదు, మేము భారత రాష్ట్ర సమితి అని చెప్పేసి పెట్టుకున్నాం, మేము దేశవ్యాప్తంగా చేస్తాము అంటే పక్కనుండే వాళ్ళు కూడా వస్తారనమాట. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అనేది కేవలం ఆంధ్ర పార్టీ కాదు, అది తెలుగు ప్రజల పార్టీ, తెలంగాణ పార్టీ కూడా. ఎందుకంటే తెలంగాణలో కూడా తెలుగే మాట్లాడతారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా చూసుకుంటే కనుక తెలుగుదేశం పార్టీ 2 రాష్ట్రాలకు చెందినటువంటి పార్టీ. సో మీరు భారత్ అని పెట్టుకొని దేశం మొత్తం తిరుగుతాము, మేము ఊరేగుతాము, మీరు మాత్రం తెలంగాణలోకి రావద్దంటే మాత్రం కుదరదు. సో ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.